హాయ్, వెల్కమ్ టు భవానీ ఛానల్. చూడండి, మనం ఇప్పుడు రేణిగుంట దగ్గర ఉండే గుడిమల్లం టెంపుల్కి వచ్చామండి. భారతదేశంలోనే తొలి శివాలయం అంటండి, మొట్టమొదటి శివాలయం అంటే ఇది. చూడండి, ఇక్కడ గోవును కట్టేస్తున్నారు, గోమాతకు పూజలు చేస్తున్నారు. చాలా ప్లేస్ ఉందండి, చాలా పురాతన కాలం నాటి టెంపుల్ అంటే ఇది. ఎన్ని సంవత్సరాలు అయిందో కూడా తెలియలేదంట అసలు. చూడండి, అప్పుడు ఏ రాజులు కట్టారో కూడా ఎవరికి తెలియలేదంట. పురావస్తు శాఖ వాళ్ళకు కూడా ఎన్ని ఇయర్స్ అయిందో కూడా కనిపెట్టలేకపోయారంట. అంత పురాతన కాలమైన టెంపుల్ ఇది. గుడిమల్లం పరశురామేశ్వర స్వామి టెంపుల్ అండి. పరశురామేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి, సూర్య భగవానుడు, అమ్మవారు ఉన్నారు. చాలా చాలా పురాతన కాలం నాటిదండి. చాలా ప్లేస్ ఉంది చుట్టూరు. వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాము రండి. ఇది సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ అండి. సుబ్రహ్మణ్యం స్వామి ఉంటారు. ఇక్కడ సూర్య భగవానుడు, ఇదిగోండి చూడండి, సూర్య భగవానుడు ఇక్కడ ఉండి, ఇక్కడ టెంపుల్. ఈ లోపల చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయండి. ఆ టెంపుల్స్లో ఈ సూర్య భగవానుడు, సుబ్రహ్మణ్యం స్వామి, ఆనందవల్లి అమ్మవారు, ఇదండి అమ్మవారి టెంపుల్. ఆనందవల్లి అమ్మవారు చాలా బాగుందండి. అమ్మవారు కూడా చుట్టూ చాలా ప్లేస్ ఉందండి. మీరు అసలు చూడాలి, తప్పనిసరిగా వచ్చి ఒక్కసారైనా వచ్చి దర్శించుకొని వెళ్ళాలి. అప్పట్లో పూజలు అవన్నీ ఏం లేవంటండి, అసలు డెవలప్ చేయలేదు కాబట్టి అవన్నీ వదిలేసేసి పర్యాటక ప్రాంతంగా ఉంచి అందరు జనాలు వచ్చి అసలు లోపల గర్భగుడిలో కూడా వీడియోస్ తీసుకోవడం, శివయ్యని తాకడం అట్లా ఉండిందంట. ఇప్పుడు అదంతా ఏం లేదు, కొంచెం కొంచెం డెవలప్ చేస్తున్నారు. ధ్వజస్తంభం ఇది, బయట ధ్వజస్తంభం పెట్టి చూడండి, ఇక్కడంతా దీపాలు వెలిగించున్నారు. మొన్న శివరాత్రికి పూజలు దీపాలు వెలిగించినట్టున్నారు, పూజలు జరిగినట్లున్నాయి. ఇప్పుడు డెవలప్ చేశారంటండి కొంచెం, అది కొంచెం. ఇక్కడ చూడండి, ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి మీకు, 15 హోల్స్ అండి. అవి తిథుల ప్రకారము పెట్టారంట. తిథులు 15 తిథులు ఉండేటట్టు. ఆ 15 తిథులు లోపల గర్భగుడి లోపల అక్కడ 9 హోల్స్ ఉంటాయి. అవి నవగ్రహాలకు సంబంధించినవంటండి. ఇక్కడ నవగ్రహాలు ఏం లేవు, నవగ్రహాలకు సంబంధించినవంట. ఇదేనండి గుడి, గుడి ముందు భాగం ఇది. చూడండి, లోపలికి వెళ్తే పరశురామేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడ చూడండి, బయటంతా ఎంత ప్లేసు. ఇక్కడ దేవుడి పటాలు, ప్రసాదము, పులిహోర, వడ, లడ్డు అమ్ముతున్నారు. అర్చన టిక్కెట్లు కూడా ఇస్తున్నారండి. అంతకుముందు అర్చన టిక్కెట్లు అసలు ఏం లేవు, టిక్కెట్స్ అవి ఏం లేవంట 1 ఇయర్ క్రితము. ఇప్పుడు అవన్నీ పెట్టేసేసారు. లోపల గర్భగుడి చుట్టూరు, ఆ గుడి చుట్టూరు ఇట్లా ఉందండి. చూడండి ఎంత పురాతన కాలం అయిందో. 2600 సంవత్సరాలు క్రితమే కట్టారు అని అంటే ఎన్ని సంవత్సరాలు అనేది వాళ్ళకు కూడా అంచనా లేదంట. 2600 సంవత్సరాల కంటే ముందు కూడా ఈ గుడి కట్టారని చెప్పనని పేరు. చుట్టూరు చాలా అసలు రాళ్లతోనే, ఒంటి రాయితోనే చేసినట్లుగా ఉందండి. చుట్టూరిటి విగ్రహాలు కూడా ప్రతిష్ఠించున్నారు. చూడండి గుడి చుట్టూరు. ఈ లోపలే రామేశ్వర స్వామి ఉంటారు, పరశురామేశ్వర స్వామి. ఈ టెంపుల్ లోపలేనండి ఉండేది. చూడండి, లోపల ఫోన్ అలౌ ఉంది కానీ వీడియోస్, ఫొటోస్ తీసుకోకూడదని చెప్పేశారు. దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చేసాము. అప్పుడు అట్లంతా లేదంటండి. ఎంత బాగా వీడియోస్, ఫొటోస్ తీసుకున్నాం. నా టైం అది, నేను వెళ్ళేటప్పటికి ఇట్లా వచ్చేసింది అనమాట. ఇంకేం చేస్తాము, ఇట్లా బయటకు వచ్చి ఈ చుట్టూరు టెంపుల్ తీసుకొని వచ్చాము. మీరు ఒక్కసారి వచ్చి దర్శించుకోండి, టెంపుల్ చాలా బాగుంది. చూడండి, పైన శివలింగము, ఇదిగోండి కిందొచ్చి బ్రహ్మండి, మధ్యలో విష్ణువు, పైన శివలింగాకారంలో ఉంటుంది. అందుకోసం అని చెప్పానని
పరశురామేశ్వర స్వామి అని చెప్పానని భారతదేశంలోనే మొదటి శివాలయం అంటండి ఇది గుడిమల్లం. ఓకే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. ఈ శ్లోకం ఏ రూపంలో ఉందో ఆ రూపంలో కనిపిస్తూ ఉంటాడు స్వామివారు. కింద రాక్షస రూపుండాయన బ్రహ్మ, మధ్యలో పరశురామ రూపుండాయన విష్ణుమూర్తి, ఆ పైన లింగాకారుండాయన శివుడు. పరశురాముడు అంటే దశావతారంలో 6వ అవతారం స్వామివారు. అలాగే పైనుండే లింగాకారం చూస్తే కనుక మానవుడు పురుషలింగం ఏ లింగం ఇంపార్టెంటో ఆ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే 65 సంవత్సరాలకు ఒకసారి స్వామివారి దగ్గరికి గంగ వచ్చి వెళ్తూ ఉంటుంది. ఎలా అంటే కనుక స్వామివారి ఎడం భాగంలో ఒక రంధ్రం ఉంటుంది, ఆ రంధ్రం దగ్గర నుంచి వచ్చి వెళ్తూ ఉంటుంది. ఈ మధ్యలో ఎప్పుడు వచ్చిందంటే 2005 డిసెంబర్ 4లో వచ్చింది. అలాగే మళ్ళీ 65వ సంవత్సరంలో కానీ 70లో కానీ వచ్చి వెళ్తూ ఉంటుంది. అలాగే లోపల గర్భాలయం చూస్తే గనక శివుడు ఏ రూపంలో ఉంటాడో ఆ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే పైనుండి గోపురాన్ని చూస్తే గనక నంది గజ పృష్ఠాకారం అంటారు. అంటే ఏనుగు ఏ రూపంలో ఉంటుందో వెనక భాగం ఆ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఆవుల్ని ఎలా పూజిస్తున్నామో అప్పట్లో రాజులు చౌరున్న కాలంలో ఏనుగులు పూజించేవారు. ఏనుగులు పూజిస్తున్నప్పుడు శిల్పులకి చెప్పారన్నమాట రాజులు. ఏం చెప్పారంటే గజపృష్ఠాన్ని కొలిచి పైనుండే గోపురాన్ని కట్టండి. అందుకే పైనుండే గోపురం గజపృష్ఠాకారంలో కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇక్కడ గుడి విశిష్టత.